అవాస్తవాలతో, అబద్ధాలతో, లేకపోతే కుట్రలతో నా పనిని నన్ను ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్ని గారికైనా ఎవరికైనా చెప్తున్నాను, తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నా పనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఒక ఎంపీగా ఎంపీ గారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. మిగతా నియోజకవర్గంలో ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారో నా దగ్గర కూడా అలానే పనిచేయాలి. మరి రేపు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని గొడవలు జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. మరి ఈ గొడవల నేపథ్యంలో, ఈ గొడవల మధ్య కూడా రేపు మళ్ళీ నా నియోజకవర్గంలో విసనపేటలో కార్యకర్తల సమావేశం అని చిన్ని గారు కార్యక్రమం ప్రకటించారు. మరి తిరువూరులోనే కాదు, మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు కార్యకర్తల సమావేశం పెట్టట్లేదు ఎంపీ గారు, ఎమ్మెల్యే లేకుండా? కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో చేయని పనులు తిరువూరు నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారు? మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారో తిరువూరు నియోజకవర్గంలో కూడా అలానే ఉండండి. మరి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో ఎవరు కూడా చిన్ని గారి దగ్గరకు వచ్చి ఆయన తప్పుదారి పట్టించి వాళ్ళ స్వార్థం కోసం ఆయన్ని డైరెక్ట్ చేయట్లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఒక 10 మంది ఆయన్ని వాళ్ళ స్వార్థం కోసం తప్పుదారి పట్టించి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాబట్టి అంతిమంగా చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయడానికి పథకం రూపొందించింది ఎవరు? నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు, నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.